సెల్ ఫోన్లలోనూ నా ప్రెస్ మీట్ చూస్తుంటారు. మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు అక్షరాల 4,17,495 కోట్లు మాత్రమే. రైట్. అయితే ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? ప్రభుత్వ గ్యారంటీ ఉండి కార్పొరేషన్లే చెల్లించే అప్పులు. ఈ శ్వేతపత్రం, ఇది గవర్నమెంట్ శ్వేతపత్రం. అఫ్ కోర్స్ బట్టి గారి పేపర్లో కూడా అదే ఉంది, బట్టి గారిది కూడా పెట్టినాను. గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై SPVs అండ్ సర్వీస్డ్ బై దెమ్. మీరు చూస్తే ఏముంది అందులో? కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు, కానీ అవి ప్రభుత్వం చెల్లించదు, కార్పొరేషన్లే చెల్లిస్తాయి. అది ఎంత చూపించారు? 95,000 కోట్ల రూపాయలు చూపించారు. అది కూడా ఇలా కలుపుతుంది. అందులోనే ఉంది మీనింగ్. ఈ తెలుగులో కూడా ఇది శ్వేతపత్రం, ఇది పేజ్ నంబర్ 23. ఇందులో ఏం రాశారు? ప్రభుత్వ హామీతో సేకరించబడిన అప్పులు, కానీ ఇవి ఆ కార్పొరేషన్లే చెల్లిస్తాయి. ఏంటివి? సివిల్ సప్లైస్ కార్పొరేషన్. ఉదాహరణ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏముంటుంది? వడ్లు కొంటది. వడ్లు ఢిల్లీకి బియ్యం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టగానే మళ్ళీ అడికెళ్ళి పైసలు వస్తాయి, కట్టుకుంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అప్పు కాదు, ప్రభుత్వం చెల్లించే అప్పు అంతకంటే కాదు. రైతులకు కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చేదాకా వడ్లకు పైసలు ఆపలేం కనుక తాత్కాలికంగా బ్యాంకు నుంచి తెచ్చుకుంటాం, రైతులకు 2 రోజుల్లో ఇస్తాం. బియ్యం చేసి కేంద్ర ప్రభుత్వానికి పెట్టంగానే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది, ఆ పైసలకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్యాంకు కట్టుకుంటుంది. అందుకే ఇందులో ఏమన్నారు? కార్పొరేషన్లు తీసుకున్న అప్పు, కానీ కార్పొరేషన్లే చెల్లిస్తాయి. ఇది ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వ అప్పు కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఈ అప్పు కట్టము అని మీరే వైట్ పేపర్లో చెప్పారు. ఇది నా మాట కాదు, వైట్ పేపర్. నిన్న బట్టి గారి ప్రెస్ మీట్లో పెట్టిన పేపర్ కూడా ఇదే. ఏం రాసిన ఇంగ్లీష్లో? గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై SPVs అండ్ సర్వీస్డ్ బై దెమ్. కట్టేది వాళ్ళే. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాంటిది. ఇప్పుడు మీరు వడ్లు కొంటలేరా? మీరు వడ్లు కొంటే ఇప్పుడు బ్యాంకులు అప్పు తెచ్చింది కదా, అది రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎట్లయితుంది? బియ్యం పెట్టినాక కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది, కార్పొరేషన్ బ్యాంకు కట్టుకుంటుంది. సో ఇలాంటివి ఇట్లే ఇందులో మార్క్ఫెడ్ కానీ ఇలా కొన్ని GHMC, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, TGIC. ఉదాహరణ TGIC తీసుకోండి. TGIC ఎంతో కొంత తీసుకుంది, 1000 కోట్లు ఎంతో తీసుకుంది. మనం అలా 14,000 ఎకరాలు భూసేకరణ చేసినాం. డబ్బులు రైతులకు కొంత గవర్నమెంట్ ఇచ్చింది, కొంత ఒక 1000 కోట్లు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ భూమి మనము ఫార్మా ఇండస్ట్రీస్కు కేటాయిస్తే ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళు TGICకి డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు TGIC బ్యాంకుకు కట్టుకుంటుంది. అందుకే దీస్ ఆర్ నాట్ పెయిడ్ బై గవర్నమెంట్, ఇది లోన్ టేకెన్ బై కార్పొరేషన్, పెయిడ్ బై కార్పొరేషన్ అని మీరే ఇందులో స్పష్టంగా రాసిండ్రు. ఇది నీకు తెలుసు బట్టి గారు, కానీ ఏదో ఎక్కి చూపియాలి, ఎక్కువ చూపియాలి, గ్యారంటీల నుంచి తప్పించుకోవాలని చేసేటువంటి ఒక ప్రయత్నం. ఇక రెండవది, ఇందులో ఇంకో పాయింట్ ఏం రాసిండ్రు? నాట్ గ్యారంటీడ్ బై గవర్నమెంట్, నాట్ పెయిడ్ బై ద గవర్నమెంట్. నాట్ గ్యారంటీడ్ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై కార్పొరేషన్. అంటే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, ప్రభుత్వం కట్టదు. ఎంత అది? 59,000 కోట్లు ఉంది. దీన్ని కూడా తెచ్చి ఇది ప్రభుత్వ అప్పు అని లెక్కలు పెంచే ప్రయత్నం చేసిండ్రు. ఇవేంటి? ఉదాహరణకు GHMC, SPDCL, సింగరేణి కాలరీస్, NPDCL, హౌసింగ్ బోర్డు, ఇట్లాంటివి ఉన్నాయి. ఇవి హౌసింగ్ బోర్డు భూములు వాళ్ళు లేఅవుట్లు చేయడానికి తెచ్చుకుంటారు, లేఅవుట్లు చేసినాక కట్టుకుంటారు. సింగరేణి కాలరీస్ అప్పు తెచ్చుకుంటుంది, మళ్ళీ తనకు బొగ్గు అమ్మినప్పుడు ఆదాయం వచ్చినప్పుడు కట్టుకుంటుంది. ఇవి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టదు. ఈ 59,000 కోట్లు కూడా ఇంట్లో కలిపితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే మీరు ఈ అంకెల గారెడితోని లేని అప్పులను ఉన్నట్టుగా చూపించి కేవలం అప్పుల సంఖ్య పెంచాలనేటువంటి ఒక తాపత్రయం. ఇది మరి నేనంటున్నా 8,21,000 కోట్లు ఉంటే కాగ్ చెప్పాలి కదా. కాగ్ రిపోర్ట్లు ఎక్కడన్నా ఉందా? నేను మీకు కాగ్ రిపోర్ట్ చూపిస్తా. 2023-24. దిస్ ఇస్ ద కాగ్ రిపోర్ట్ ఆఫ్ 2023-24. కాగ్ కూడా ఏం చెప్పింది? పేజ్ నంబర్ ఉందా బాబు నీ దగ్గర? ఉంటే అక్కడ పెట్టింది కదా కాగ్ రిపోర్ట్. దిస్ ఇస్ ద కాగ్ రిపోర్ట్. ఇందులో I want to draw attention to the government of Telangana in the budget document for the year 24-25 disclosed off-budget borrowings 1,20,944 crores raised by SPVs, corporations, institutions but being serviced by the government
As this amount is not included in the total liabilities of the state, the same is undertaken to an extent. అంటే ఈ ఏం చెప్పింది కాగు, రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు కార్పొరేషన్లు తీసుకొని ప్రభుత్వం కట్టే అప్పు ఎంత అని చెప్పింది, 1,20,000 కోట్లు అని చెప్పింది. మీరు చెప్పినట్టుగా ఈ బయట ఉన్నటువంటి ఈ ఈ ఈ 95,000 కానీ 59,000 కాగ్ చెప్పలే కదా. కాగ్ ఏం చెప్పింది, ఈ 1,27,000 చెప్పింది, 1,20,000 అని చెప్పింది. అంటే అప్పటికి కొంత గట్టింది కనుక 20 ఇదే ఉంటుంది తప్ప కాగ్ మరి కాగ్ ఇస్ ఏ అథారిటీ, నైదర్ ద స్టేట్ గవర్నమెంట్ నార్ ఇది ఎవరి చేతిలో ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కాగ్ కూడా ఏం చెప్పింది, FRBM ఇది 120 ఇది మొత్తం కలిపితే మన అప్పు గింత అని ఏదైతే మేము చెప్పిన 4,17,000 ఉందో కాగ్ కూడా గదే చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ కాగు లెక్క ప్రకారం ఇంకో 5-6 తగ్గింది నిజంగా చెప్పాలంటే. కాగు లెక్కలు కూడా దాని ప్రకారం కూడా ఒకసారి చూపిస్తే ఇప్పుడు కాగ్ ఎంత చెప్పింది, ఇందులో నేను చెప్పిన 1,20,944 అని కాగ్ చెప్పింది. ఈ 1,20,944లో బట్టి గారే చెప్పింది ఇలా 11,699 తెలంగాణ ఏర్పడక ముందు ఉన్నది. ఆ 1,20,000కెళ్ళి ఈ 11,000 తీసేస్తే ఎంత మిగులుతుంది, 1,09,000. ఈ 1,09,000 ప్లస్ FRBM అప్పు 3,01,000 మొత్తం కలిపితే 4,10. వైట్ పేపర్ ప్రకారంగా చూస్తే 4,17. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ఇంకో 7,000 తగ్గి 4,10,000 మాత్రమే, ఇంక్లూడింగ్ ఇలా కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ అప్పు, పాలమూరు రంగారెడ్డి అప్పు, అదేవిధంగా మిషన్ భగీరథ అప్పు, అన్ని కార్పొరేషన్లు స్కీముల అప్పులు, FRBM అప్పులు అన్ని కలిపి కూడా 4,10 మాత్రమే అని కాగ్ రిపోర్ట్ కూడా చెప్పింది. మీకు ఒకటి నేను గుర్తు చేస్తాను, మీకు ఎవరికైనా ఇందులో గుర్తుండొచ్చు. ఆ రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే నేను లేచిపోయి ఒకసారి అసెంబ్లీ మధ్యలో శ్రీధర్ బాబు గారికి బట్టి గారికి దగ్గరికి పోయి ఒక పేపర్ చూపిస్తే అది టీవీలలో లైవ్ టెలికాస్ట్ వచ్చింది, ఇదే బుక్. ఆ రోజు మీరు అప్పులు అంటే ఒక కాగ్ రిపోర్టే స్పష్టంగా చెప్పింది, ఆయన చూసుకో 4,10 మా అప్పు అని కాగ్ రిపోర్ట్ బుక్ అదే రోజు అసెంబ్లీలో టేబుల్ చేసిండ్రు. ఈ బుక్ తీసుకుపోయి ఆయన పక్కన కూర్చొని యాజ్ పర్ ద కాగ్, యాజ్ పర్ సోషో ఎకనామిక్ సర్వే 4,10 అప్పు అని అసెంబ్లీ నిండు అసెంబ్లీలో మైక్లో మాట్లాడి చెప్పిన బట్టి గారి పక్కన శ్రీధర్ బాబు పక్కన కూర్చొని కూడా ఈ బుక్కులు చూపించి కూడా లెక్కలు చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. బహుశా మీరు చాలా మంది గుర్తుంటుంటే అనుకుంటా. నేను ఆ రోజు ఇదే హాట్ డిస్కషన్ అయింది. వెంటనే వెళ్ళి నాకు మైక్ ఇవ్వమంటే ఇవ్వలేదు స్పీకర్, ఎంతసేపు మైక్ ఇవ్వకపోతే వాళ్ళ పక్కకు పోయి మైక్ ఇస్తలేరు, ఇగో చూసుకోబోయి ఇది చెప్దామని నేను మైక్ అడిగినా మీరు ఇస్తలేరు, ఇగో 4,10 ఇప్పటికైనా చిల్లర దుకాణం బంద్ చేయదు, తప్పులు మాట్లాడకండి అని చెప్పి బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి అసెంబ్లీలో వాళ్ళ కుర్చీ పక్కన పోయి కూర్చొని చెప్పొచ్చిన ఆ రోజు. నా కాగ్ ప్రకారం చెప్పిన వైట్ పేపర్ ప్రకారం 4,17, కాగ్ ప్రకారం 4,10. ఇకపోతే నేను అసెంబ్లీలో కూడా చెప్పిన ఈ విషయం. ఇప్పుడు నేనేదో బయట మాట్లాడుతున్నా తప్పించుకుంటున్నా అనేది కూడా కొంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిండు అసెంబ్లీలో